హలో గాయ్స్, ఇవాళ మీకు పొద్దున్న యోగా ఆసనాస్ చూపించాము. మీరు రోజు చేస్తే హెల్దీ అవుతారు. ప్లీజ్ రోజు చేయండి. సో ఇవాళ ఇప్పుడు 11:30 అయింది. అయినా ఇప్పుడు ఇంకా చాలా కూల్ బ్రీజ్ వస్తుందండి. బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ. మేము డాబాలో లేకపోయినా ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా బ్రీజ్ వస్తుందండి. ఇది మధ్యాహ్నం కూడా కావలేదు ఇంకా. సో ఇవాళ మేము మీకు ప్లాంట్స్ గురించి చెప్తాం. సో ప్లాంట్స్ అనేవి చాలా బ్యూటిఫుల్ థింగ్స్ అండి. డిఫరెంట్ రకాలు ఉంటాయి. ఇవాళ కొన్ని రకాలు మీకు చూపిస్తాం. సో ఇవాళ ఇప్పుడు మీకు చూపిస్తున్నాం. ఇది ఒక చెట్టు, ఇది తెలిసి మళ్ళీ ఇగో ఈ చిన్న చెట్టు వచ్చేసి మల్లెపూల చెట్టు. ఇది సన్నజాజులు, మీకు అందరిలో తెలుసుంటుంది. తెలియనుంటే గూగుల్లో సెర్చ్ చేయండి. అవి సన్నజాజులు, విరజాజులు రెండు ఉంటాయి. ఇది వచ్చేసి పారిజాత పెద్ద చెట్టు, చాలా టాల్గా ఉందండి. చూడండి, పారిజాత చాలా పెరిగిపోయింది. పువ్వులన్నీ కింద ఏరుకోవాలి, పైన తెప్పుకోవద్దు. ఇవి కూడా వచ్చేసి ప్లాంట్స్. దాని ఏదో ప్లాంట్, ట్రీ. ఇది వచ్చేసి కస్టర్డ్ యాపిల్. ఇది కూడా కస్టర్డ్ యాపిల్. అబ్బో చాలా పొడుగైపోయింది, మీకు కనిపిస్తుంది ఎంత పొడుగు. కూల్ బ్రీజ్ వస్తున్నందుకు వల్ల ఎక్కువ గ్రో అవుతాయి. ఇక్కడ ఎక్కువ ఇల్లు కంట ఇక్కడ ప్లాంట్స్ ఉంటాయి, అందుకని ఎక్కువ జనం రారు. ఇక్కడ మామిడి చెట్టు, ఇక్కడ ఎక్కువ జనం రారు, అందుకని ఎక్కువ ఇల్లు కట్టరు. ఇంకా ఎక్కువ బ్రీజ్ వస్తుంది, అందుకని ఎక్కువ ప్లేస్ ఉంటుంది ప్లాంట్స్ కోసం. డ్రాగన్ ఫ్రూట్ అనుకుంటా, నాకు తెలిసి డ్రాగన్ ఫ్రూట్ది ఇంచుమించు అట్లానే ఉంది. ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అనుకుంటా, నాకు తెలియదు, ఇది కూడా తెలియదు. మీకు ఇక్కడ సన్ మొక్కల్లా కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి లిల్లీ ప్లాంట్స్. ఇంకా పెరిగాయి. మా చుట్టాలు అసలు ఇంత పొడుగు వచ్చాయి, అవన్నీ పోయినాయి అన్నమాట. మా చుట్టాలందరూ నాకు కొన్ని కావాలని వేసుకెళ్ళారు, మొత్తం అయిపోయినాయి. ఇవి కనకాంబరాలు. ఇది ఒక కనకాంబరా చెట్టు. మా ఇంట్లో లోపల దగ్గర కూడా ఉంటుంది. ఇది పనస చెట్టు. ఇగో పనస చెట్టు. ఇక్కడ ఒక ఆకు తెంపితే ఒక రసం లాగా కారుతుంది, చూడండి. అది పాయిజన్ అండి, ఎప్పుడు కారదు. ఎప్పుడు అలా చేయొద్దు, ఇట్లా ఎప్పుడు చేయొద్దండి. రసం అనేది పాయిజన్ అనండి. ఇది ముట్టుకున్నాక ఇంత డ్రాప్ మన కళ్ళకి తాగితే మన కళ్ళు శాశ్వతంగా పోతాయి. సో ఇది ఎప్పుడు పాయిజన్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి రసం కారుతూ ఉంటాయి. కొన్ని చెట్టులకి రసం కారితే ఇంకా బోల్డెన్ చెట్లు ఉన్నాయి రసం కారేవి. బట్ మేము ఇక్కడ 1-2 చూపిస్తున్నాం మీకు. కానీ ఇది ఎప్పుడు తినకండి, వెంటనే వాష్ చేసుకోండి హ్యాండ్స్. ఇది ఒక సేఫ్టీ అనేది. పనసకాయ కోసేటప్పుడు చేతుకు నూనె రాయాలి, కత్తికి నూనె రాయాలి. అవును, మళ్ళీ అదే కత్తి మనము వేరే వాటికి కట్ చేయడానికి వాడతాం. సో అది చాలా డేంజర్ అండి. సో నూనె రాసి ఏదైనా ముట్టండి అండి. సో బీ కేర్ఫుల్ అండి. ఈ మొక్కలు కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి పైనాపిల్స్. 2 పైనాపిలే. ఇగో నా వెనక కనిపిస్తుంది కదా, ఈ చిన్నది ఒక హైబిస్కస్, పెద్ద హైబిస్కస్ ఒకటి ఉంది. మళ్ళీ ఎండ్ ఆఫ్ ద వీడియోలో మీకు పెద్ద సర్ప్రైజ్ ఉంది అండి. అది దానికోసం అది తను శిశిర ఆగలేకపోతుంది. ఇది వచ్చేసి మునగ చెట్టు, మన బిల్డర్ బాస్. ఇది మీకు గుర్తుందా? ఇది మా ప్రొఫైల్ పిక్ లో ఇది ఫోటో ఉంది కదా, ఈ ఫోటోది. ఇంకొకటి చెప్తా, ఈ మొక్కలన్నిటికీ బాస్ ఎవరంటే ఈ మునగ చెట్టే. ఎందుకు అనేది చెప్తారా శిశిర గారు? పర్సనల్ అసిస్టెంట్ ఏమో ఈ చెట్టు, హైబిస్కస్ చెట్టు. సో అంటే మీరు ఒక ఆఫీస్ మీటింగ్లో పెట్టినట్టు ఉన్నారండి. ఇది బాస్లా ఉంది అంటే చాలా పెద్దగా ఉంది, కానీ ఆ చెట్టు కూడా పెద్దగా ఉంది కదా. ఈ చెట్టు ఎందుకు బాస్లా పెట్టారండి? ఇదైతే చాలా స్ట్రాంగ్ ఉంటుంది, బాగా స్ట్రాంగ్, కానీ ఏముండదు.
మరి అది కూడా స్ట్రాంగ్ గానే ఉంటుంది కదండి. కొమ్మలు కొంచెం చిన్నది. సరే, మీ క్లారిటీ నాకు తెలిసింది. కనిపిస్తున్నాయి కదా ఆ ఫ్లవర్స్ నేమ్ గుల్మోహర్. దాని పక్కనే ఆరెంజ్ రెడ్ గుల్మోహర్, ఆరెంజ్ గుల్మోహర్ రెండు ఉన్నాయి. అది ఆరెంజ్ గుల్మోహర్ కాదు తెలియదు కానీ రెడ్ మాత్రం గుల్మోహరే. మేము మీకు దగ్గరగా చూపిస్తాం కొంచెం. గుల్మోహర్ స్పెషాలిటీ ఏంటంటే ఆ ఫ్లవర్ లో కొన్ని ఉంటాయి ఇలా మన నెయిల్ షేప్ లో ఉంటాయి. దాని కింద కొంచెం ఆయిల్ పెట్టి మన నెయిల్స్ కి అతికించుకోవచ్చు. అది స్పెషాలిటీ. ఎందుకు అలా అతికించాలో కొంచెం చెప్తారా? ఊరికి ఇలా నెయిల్స్ లాగా కనిపిస్తాయి అని. అది ఎక్కువ మందికి అవసరం లేదండి. మామూలు నెయిల్స్ ఓకే మనకి, బట్ ఎక్కువ మందికి అవసరం లేదు. ఫ్లవర్స్ లో పులిమేక ఆట అని ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మాకు అందుతే కోర్స్ చూపిస్తాం. నాకైతే ఇప్పుడు ఏమంటావు. ఇదైతే చాలా హైట్ ఉందండి, మాకు అందవండి. చాలా హైట్ ఉన్నాయి. మేము ఎంత దగ్గర డాడీకి అందవి. అవును, ఎక్కడ అందవు మాకు, కానీ కొంచెం చిన్నగా ఉన్నవి కింద ఉన్నవి కావాలంటే చూపిస్తాము. నెక్స్ట్ ఇవంతా ఏంటండి? అవి అందుతాయండి, కానీ కొంచెం హైట్ ఉండాలి. ఈ మొక్కలు ఏంటో చెప్తారా కొంచెం? ఈ మొక్కలు ఏం లేవు, పిచ్చి మొక్కలు అన్నమాట. వీడ్స్ అన్నమాట. వీడ్స్ అంటే మీకు ఎలాగో తెలుసు కొంతమందికి. వీడ్స్ అంటే పంటల్లో వచ్చే రైస్ పిచ్చి మొక్కలు. అవన్నీ తీసేసి వేరే చోట్ల పండిస్తారు. అందులోంచి ఫ్లవర్స్ రైతులు ఎందుకు పెడతారని చెప్తే కారణం ఏంటంటే వేరే ఆవులు కానీ ఏమన్నా వస్తే వాళ్ళ మొక్కల్ని కాకుండా ఆ పిచ్చి మొక్కల్ని తింటాయని. అవును, ఇవి సేవ్ చేసుకుంటారు వాళ్ళు. ప్లస్ ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. వీటికి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇక్కడ కూస్తాయి, మీకు చూపించినట్టు ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ కూస్తాయి. ఇంకా ఇది ఫార్మర్స్ తీసేసి ఆవులకి పెట్టేవి. నెక్స్ట్ వీడియోలో కావాలంటే మీకు అందించి ఒకసారి ట్రై చేస్తామండి. ఇది కూడా కొంచెం హైబిస్కస్ లా ఉంది, కానీ నాకు కూడా తెలీదు. మాకు కూడా వేరియస్ ఆరెంజ్ గుల్మోహరే, ఆరెంజ్ గుల్మోహర్ దాట్ వన్ అండి. సో మనము రెడ్ గుల్మోహర్ ఎక్కువ పూస్తాయండి, ఆరెంజ్ కాదు. ఇప్పుడైతే సర్ప్రైజ్ ఉంది, పెద్ద సర్ప్రైజ్ ఉంది అండి మీకోసం. ఈ శిశిర గారు ఇందాక నుండి వీడియో తీసిన దగ్గర నుండి ఆగుతున్నారు. ఇప్పుడు ఎక్కువ ఎక్సైట్మెంట్ వస్తుందండి. యాక్చువల్లీ మీకు అంత సర్ప్రైజింగ్ అనిపించదు, కానీ ఈ పాప ఇది ఎట్లా చేస్తుంది అని అనుకోవచ్చు కొంతమంది పొట్టుగా ఉన్న పిల్లలు. సో లెట్స్ సీ వాట్స్ ద సర్ప్రైజ్ శిశిర గారు. చూడండి, ఆ రాయి ఎక్కగా నా తల మీద మొత్తం ఎండిపోయిన గుల్మోహర్. శిశిర గారు ఇది హైట్ ఏం కాదండి, ఎవరైనా ఎక్కగలుగుతారు. అంత సర్ప్రైజ్ ఏం కాదు. కానీ మీరు నోటీస్ చేశారా, ఇది ట్రీ ఈ పోస్ తిను మా ప్రొఫైల్ పిక్లో పెట్టింది కదా. ఇవన్నీ మీకు చెప్తాము. మా ఈ గల్లీలో నా ఫ్రెండ్స్ అయితే ఆ కొమ్మల మీద కూర్చుంటారు అన్నమాట. సో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. గుడ్ బై.